శుభోదయం పిల్లలు. నా పేరు రేణుక. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చి క్లాస్ 5వ తరగతి విషయము నీతి పద్యాలు. నీతి పద్యాలు అంటే మనకు తెలుసు కదా, పద్యాల గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అయితే 5వ లెసన్ చూడండి, నీతి పద్యాలు. ఇక్కడ ఈ పిక్చర్ లో మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ పిల్లలందరూ పద్యాలు పోటీ జరుగుతుంది. ఇక్కడ ఒక పోయం ఉంది చూడండి, ఒక పద్యం ఉంది. ఇదేంటంటే, ఇనుము విరిగి నేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతుకవచ్చు గ్రమముగాను మనసు విరిగి నేని మరి చేర్చరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం నుంచి మనకి ఏమర్థమవుతుందంటే, దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఇనుము విరిగి నేని, ఇనుము అంటే తెలుసు కదా మనందరికీ, ఇనుప వస్తువులు. ఇనుము ఇరుగు నేని ఇరుమారు ముమ్మారు అంటే ఇనుము ఎన్నిసార్లు విరిగినా దాన్ని అతికించవచ్చు, కాల్చి మళ్ళీ కొలిమిలో కాల్చి దాన్ని అతికించవచ్చు. కానీ మనసు విరిగినేని మరి చేర్చే రాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. మనసు విరగడం అంటే ఏంటి అసలు? మరి మనసు విరుగుతుందా? ఎలా విరుగుతుంది మనసు? ఎలా అంటే, మనము ఎవరినైతే బాధపడే మాటలు మాట్లాడతామో, వాళ్ళు బాధపడేలా మనం మాట్లాడతామో అప్పుడు వాళ్ళ మనసుకి బాధ ఇస్తుంది. దాన్నే మనసు విరగడం అంటారు. అప్పుడు ఆ మనసు బాధపడితే దాన్ని మరి మనం ఎన్ని చేసినా దాన్ని అతికించగలుగుతామా? లేదు. కాబట్టి ఇనుప వస్తువులు ఏదైనా, అది గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇనుము కానీ, దాన్ని ఏం చేసినా కాల్చి మళ్ళీ అతికించవచ్చు. కానీ మనసుకి బాధపడే మాటలు అంటే మాత్రం ఆ మనసుని మళ్ళీ అతికించలేము. కాబట్టి చూడండి, ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతుకవచ్చు గ్రమముగాను మనసు విరిగినేని మరి చేర్చరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. అయితే ఇక్కడ ఈ టీచర్ ఇక్కడ వీళ్ళకి వాళ్ళ గురువు గారు ఆ పద్యం బోధిస్తున్నారు పిల్లలందరికీ. అయితే ఈ పాఠం, ఇది ఇంట్రడక్షన్ లోంచి, ఈ పాఠంలోని ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగు భాషలో పద్యం ఒక ప్రముఖమైన ప్రక్రియ. భారత భాగవతాలలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. పద్యం తీరును పరిచయం చేస్తూ వాటిలోని కొన్ని పద్యాల ద్వారా పిల్లలలో నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నైతిక విలువలు అంటే తెలుసు కదా, ఎథిక్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అంటే మన భాష పట్ల అవగాహన, మన కట్టుబాట్ల గురించి అవగాహన, మన తెలుగు భాషలోని పద్యం గురించి, ఆ కవుల గురించి, ఆ భారత భాగవతాలలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో విషయాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలు, పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలు ఏంటంటే చూడండి, పై బొమ్మలో పాప ఏం చెబుతుంది? మరి పై బొమ్మలో పాప ఏం చెప్తుంది? పద్యం చెప్తుంది కదా. ఇగో పద్యం చెప్తుంది కదా, ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు గ్రమముగాను మనసు విరిగినేని మరి చేర్చరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యాన్ని పాప చెప్తుంది కదా. సెకండ్ వన్, ఆ పద్యం ద్వారా మీకేమర్థమైంది? మరి ఆ పద్యం ద్వారా మీకేమర్థమైంది అంటే, ఇనుము విరిగితే ఎన్నిసార్లైనా కాల్చి అతకవచ్చు, కానీ మనసు విరిగితే మరి అతికించగలుగుతామా? అంటే ఎదుటి వారిని బాధ పెట్టే మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. పిల్లలు, ఇప్పుడు మనం ఒక పద్యం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, తిండి గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని ప్రసిద్ధ సూక్తి. మహాభారతం మానవ స్వభావాన్ని చెప్పిన మహాకావ్యం. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువాదం చేశారు. వీరిని కవిత్రయము అంటారు. అంటే ముగ్గురు కవులు. కవిత్రయం అంటే ముగ్గురు కవులు, నన్నయ్య, తిక్కన, ఎర్రన. తెలుగులోకి వీళ్ళు అనువాదం చేశారు. వీరిని కవిత్రయం అంటారు. మహాభారతంలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. అలాగే పోతన రాసిన భాగవతంలో కూడా ఇలాంటి పద్యాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. ఇప్పుడు మనం ఒక పద్యం తెలుసుకుందాం. నన్నయ్య రచించినటువంటి పద్యం చూడండి. అలిగిన నలుగక యొగ్గులు పలికిన మరి విననయట్లుండి ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియడన్ దలంపక యున్న తండ చూవే ధర్మజ్ఞుడిలన్. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. చూడండి పిల్లలు, ఎవరైనా మనల్ని కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక, అంటే మనల్ని ఎవరైనా కోపంగా మాట్లాడితే మనం తిరిగి వాళ్ళని దూషించకుండా, అంటే తిట్టకుండా, కోప్పడకుండా, విననట్లుండి అంటే వాళ్ళు మాట్లాడుతుంది మనం పట్టించుకోనట్టుండి
ఎదురు మాట్లాడక, వాళ్ళు ఏదైనా అనుకుంటే మనం దానికి ఎదురు మాట్లాడక, అవమానపడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. నిజం అంతే కదా. మరి మన గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళని మనం ఎప్పుడు పట్టించుకోవద్దు. వాళ్ళని ఆ మాటలు మనము విననట్లుండి ఎదురు మాట్లాడక ఉంటే అదే మన ధర్మాన్ని మనం పాటించడం. ధన్యవాదాలు.